హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం అయితే మన బైక్ అయితే రిపేర్ అయింది, బుల్లెట్ అయితే దానికైతే రిపేర్ అయితే వచ్చేసిన. మార్నింగ్ ఎక్స్ట్రా కేబుల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు రిపేర్ చేపిద్దాం వచ్చా. ఇదైతే ఇప్పుడు మెకానిక్ షాప్ గానే ఉన్నా, మన బండి చూపిస్తారు చూడండి. సో మన బండిది అయితే ఇంకో ఎక్స్ట్రా వైర్ అయితే అయిపోయింది, ఇంకో ఇప్పుడు వేయించిన. ఇదైతే ఇంకో షాపు మన రసీదే. ఇప్పుడు బుల్లెట్ ఉన్న రిపేర్ ఉన్న లేటికి రారే, తమ్ముడు చేస్తాడు, ఇంకో మంచిగా చేస్తాడు తమ్ముడు అయితే. సూపర్ చేస్తాడు బండి. సో ఇప్పుడైతే మనం అయితే ఒక మంచి టీ అయితే తాగుదాం, తాగి షాప్ అయితే వెళ్ళిపోదాం. చలో ఇప్పుడైతే నేనైతే చాయ్ అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి మన షాప్ దగ్గరనే. ఇక్కడ అల్లం చాయ్ ఉంటది. ఈ అల్లం కంటే ఎక్కువ ఘాటు ఈయన మాటలు ఉంటాయి. ఇక్కడ చాయ్ తాగిన వాళ్ళు కామెంట్ చేయరి, ఆయన ఎట్లా మాట్లాడతారు అన్నది చూద్దాం, ఎంతమంది చేస్తారా కామెంట్. అల్లం చాయ్ ఫస్ట్ బయట నీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థుల్లా. టైం అయితే 1:15 అయింది. మనం అయితే ఒక వీడియో తీసే ఉండే, పోయి ఒకటి స్టూడియో ఒకటి స్టార్ట్ అయింది, ఇద్దామని వెళ్తే అందరు యూట్యూబర్లు వచ్చారు. ఇక మనం తర్వాత ఇద్దామని ఆగిన. సరే మనం సాయంత్రం పోయి అయితే మనం వీడియో ఇద్దాం. ఇప్పుడైతే మనం అయితే తినడానికి పోదాం, తినుకుంటా మాట్లాడదాం. టైం వచ్చేసి 5:15 అవుతుంది. మనం అయితే కొత్త బస్ స్టాండ్ లో నోటి కార్గోకి వచ్చినాం. వీళ్ళ దగ్గర సర్వీస్ ఎంత చెత్తగా ఉంటుంది అంటే అక్కడ రెస్పాండ్ కాడు, చెప్తున్నారు పార్సల్ ఇవ్వమంటే ఆగాలంటారు. వాళ్ళు అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉండరు, కౌంటర్ కాడ ఉండరు. వాళ్ళు కొత్తగా పెట్టిర్రు, పాతదే బెస్ట్ ఉండే. అవస్థ అంటే అవస్థ అయింది. ఇంకో పార్సల్ చేసాక 1/4 గంట పట్టింది. వాళ్ళకు సీరియల్ దొరకలేదు, నెంబర్ చెప్పినా సీరియల్ దొరకట్లేదు. అటువంటి సర్వీస్ ఉన్నది మన ఆర్టీసీ, సిరిసిల్ల ఆర్టీసీలా కార్గో వాళ్ళది. పాత బస్ స్టాండే బెటర్ ఉన్నది. ఈ కొత్త బస్ స్టాండ్ పెట్టినది ఇది అనవసరం. వీళ్ళు ఫోన్ కూడా ఇవాళ వచ్చిన పార్సల్ కు తెల్లారి ఫోన్ చేస్తారు. కొద్దిగా చూడురి, వాళ్ళ ఆర్టీసీ వాళ్ళకి షేర్ చేయరి ముచ్చట. అది కొత్త బస్ స్టాండ్ అవసరం లేదు, వాళ్ళ సర్వీస్ మంచిగా లేదు. పాత బస్ స్టాండ్ బెస్ట్, ఇది నా ఒపీనియన్. ఇదివరకు ఇది 2-3 సారి, ఇది ఒకసారి కాదు. అనవసరంగా వాళ్ళు వేస్ట్. కొత్త బస్ స్టాండ్ అయితే కార్గో అయితే పోదాం, ఇక ఇదే ముచ్చట. సో ఇప్పుడైతే టైం అయితే 6 అవుతుంది. నేనైతే చెరుకు పాలు తీసుకున్నా, చెరుకు పాలు తాగుతున్నా. ఇది వచ్చేసి మన సివిల్ హాస్పిటల్ దగ్గర అయితే చెరుకు పండి ఉంటది డబ్బాలలో. వస్తున్నాయి, సూపర్ ఉన్నాయి. అప్పుడు చెరుకు పాలు తాగాలి, ఇది కూడా మంచిదే. ఓకే టైం అయితే 6:30 అవుతుంది. మన ఇంటికి అయితే మన బామ్మ అయితే వస్తున్నట్టు. ఇప్పుడైతే మనైతే మద దగ్గరకు వచ్చి అయితే చికెన్ తీసుకుపోతున్నా. మద దగ్గర చికెన్ మంచిగా ఉంటది, మస్తు కొట్టిస్తాడు నీట్ గా. అంటే పీస్ అయితే నీట్ కొట్టిన చూసారా, సూపర్ కొడతాడు మధు. ఎప్పుడైనా రారి మద దగ్గరికి. మార్కెట్ లో సందులో ఉంటది అశ్విని చికెన్ సెంటర్ అని, మంచి హోల్సేల్ ఇస్తాడు. ఫంక్షన్ లో కూడా సూపర్ ఉంటది. ఇప్పుడైతే మనం తీసుకొని పోదాం. బామ్మడి వస్తున్నాడు, వాళ్ళ బీర్ తాపిద్దాం బామ్మడికి. ఇప్పుడు మనకు బామ్మడి తెచ్చిందని చెప్పి మక్క గట్క చికెన్ కర్రీ, దాని తగ్గట్టు 2 టిన్నులు వేసినాం. బగారా రైస్ మళ్ళా వేసి కుమ్మికి అమ్ముడే. ఇప్పుడు వల్ల దీంతోనైతే ఎండ్ చేస్తున్నా. మధ్యాహ్నం అయితే వీడియో అయితే తీయలేదు, చలో కానిద్దాం. సో నైట్ టైం అయితే దీంతో అయితే ఎండ్ చేస్తున్నా. ఇది తినేసి మొక్క గట్క చికెన్ కర్రీ, దాంతో పాటు బగారా రైస్ విత్ టిన్ను తీసుకుంటున్నా. అందరికి గుడ్ నైట్. ఫస్ట్ బయట మీతో పాటు నేను. థ్యాంక్ యూ సో మచ్. అందరికి గుడ్ నైట్.